ఏషియా కప్లో సూపర్ 4 టీమ్స్ ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది. అరే ఇప్పటికన్నా మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, లేకపోతే సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచ్లు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మహాప్రభు. ఇండియా ఎవరితో ఆడినా సరే బోరు కొడుతుంది, పరమ బోరింగ్ మోహన్ టైప్లో ఉంటుంది. అలాంటి మ్యాచ్లు నడిచాయి ఇప్పటిదాకా. ఇండియా పాకిస్తాన్ విత్ లాట్ ఆఫ్ డ్రామా. విల్ టాక్ అబౌట్ ద డ్రామా. బంగ్లాదేశ్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నాక్డ్ అవుట్. సెమీఫైనలిస్ట్ ఆఫ్ T20 వరల్డ్ కప్ ఆఫ్ఘనిస్తాన్ నాక్డ్ అవుట్, సూపర్ ఫోర్స్ వెళ్ళట్లేదు, వాళ్ళు కొంచెం నిరాశపడతారు. వచ్చిన టీమ్స్ 4, దాంట్లో పాకిస్తాన్ ఎలా చేరుకున్నారు ఆ సూపర్ ఫోర్స్ కి, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. వీ విల్ టాక్ అబౌట్ దట్. అండ్ దాంతో పాటు ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ ODI సిరీస్ తాలూకా 2వ మ్యాచ్ అయిపోయింది కదా, లిటిల్ బిట్ అప్డేట్స్ ఇస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఏషియా కప్లో ఇప్పటిదాకా అన్ని సప్ప మ్యాచ్లు. అంటే ఎంత సప్పగా అంటే, మీరు చెప్పండి ఎంత సప్పగా ఉన్నాయి మ్యాచ్లు ఇప్పటిదాకా. నేను చెప్పడం ఎందుకు, మీరు కమెంట్లో చెప్పండి ఎంత సప్పగా ఉన్నాయో. అదే చేత్తో వీడియో అక్కడ నచ్చితే ఒక లైక్ బటను, అలాగే సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చింటే కింద సమ్ టేల్స్కి అది కూడా చేసి పెట్టచ్చు. అండ్ మెంబర్షిప్ స్టార్ట్ చేస్తాం. క్లోజ్ టు 50 members, 47 to be precise right now. ఛానల్ సపోర్ట్ చేద్దాం కూడా, కెన్ డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. సరే, ఏషియా కప్కి సూపర్ 4లో ఆడబోయే టీమ్స్ తెలిసిపోయి, ఒక గ్రూప్ నుంచి ఇండియా అండ్ పాకిస్తాన్, ఇంకో గ్రూప్ నుంచి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకతో ఓడిపోయారో శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. సో బేసికలీ కొలంబోలో ఢాకాలో ఒకేసారి ఫైర్ వర్క్స్ మొదలయ్యాయట, బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ గెలవలేదు. ఆఫ్ఘనిస్తాన్ గెలిచింటే బంగ్లాదేశ్ ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉండేది. సో సమ్ ఈక్వేషన్ లేదట అనమాట. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే, అంటే అక్కడ ఆ మ్యాచ్ నేను చూడలేదు బికాజ్ ఐ వాస్ డూయింగ్ కబడ్డీ, ఏ మాటకు ఆ మాట, ఓన్లీ స్కోర్ మాత్రమే ఫాలో అయ్యాను. బట్ డ్రామా ఏదైతే నడిచిందో, పాకిస్తాన్ సూపర్ ఫోర్స్లోకి ఎలా వచ్చిందో ఆ డ్రామా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా మరి పాకిస్తాన్ పరిస్థితి. అంటే ఇది మనకి ఇష్టం లేని దేశం ప్రస్తుతానికి కాబట్టి మంచిగా అయింది అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ చారులోంచి కరివేపాకం తీసి పక్కన పెట్టినట్టుగా, ఆటలో అరటిపండుని చేసినట్టుగా, అరటిపండు తినేసి తొక్క పారేసినట్టుగా చేస్తున్నారు పాకిస్తాన్ తోటి. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, నో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ, అది ఏంటో మీకు తెలుసు. ఓకే, దాని గురించి వీడియో ఎలాగో చేస్తున్నాం. యూ వాంట్ వాచ్ దట్, యూ కెన్ చెక్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్. బట్ అది అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఏమో మ్యాచ్ రెఫరీ పైక్రాఫ్ట్, ఆండ్రూ పైక్రాఫ్ట్ తోటి మాకు వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ హిమ్, తనని తీసేయాలి అంటే. ఇది ఎలా ఉందంటే ABPSI జిందాబాద్ అంటారే, సంబంధం లేకుండా పైక్రాఫ్ట్ మీద పడ్డారు. బికాజ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, టాస్ జరిగినప్పుడు, ఏది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు టాస్ అయినప్పుడు సల్మాన్ అగా పాకిస్తాన్ కెప్టెన్ కి పైక్రాఫ్ట్ వచ్చి చెప్పాడు, సూర్యకుమార్ యాదవ్ నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడు, నువ్వు తనకి ఇవ్వద్దు అని చెప్పాడు. తన దగ్గరుండి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ని మెయింటైన్ చేయాల్సింది పోయి ఇలా ఇండియా సైడ్ తీసుకున్నాడు. మాకు నచ్చట్లేదు, ABPSI జిందాబాదు, మా నెక్స్ట్ మ్యాచ్ కి పైక్రాఫ్ట్ ఉండకూడదు. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ కి పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీ ఉంటే మేము మ్యాచ్ ఆడం, మేము బాయ్కాట్ చేస్తాం. ఏమనుకుంటున్నారు, బస్తీ మే సవాల్ అన్నారు. బస్తీ మే సవాల్ చేస్తే చేశారు, కానీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది 5 o'clock గ్రౌండ్ చేరుకోవాలంటే 4:30 దాకా వాళ్ళు స్టేడియం కోసం స్టార్ట్ కూడా అవ్వలేదు. ఇన్ఫాక్ట్ 5:36 దాకా స్టార్ట్ అవ్వలేదంట. అప్పుడు దాకా అందరూ అనుకుందంటే, వీళ్ళు మా బొదట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు వీళ్ళు, వాళ్ళ హోటల్ నుంచి వీళ్ళు 4 feet చేస్తున్నారు మ్యాచ్, దే పులింగ్ అవుట్ ఆఫ్ ఏషియా కప్ అనుకున్నాం. ఏషియా కప్ నుంచి ఒకవేళ పుల్అవుట్ చేస్తే దాదాపు 100-110 కోట్ల మధ్యలో ఎక్కడో ఫైన్ కట్టాలి ACCకి. ACC ప్రెసిడెంట్ ఎవరు, పాకిస్తాన్ మనిషే, మొషీర్ నఖ్వీ, రైట్. కానీ ICC ప్రెసిడెంట్ ఎవరు, నెంబర్ 1 ఎవరు అక్కడ ICCకి? ICC ప్రెసిడెంట్ ఎవరో తెలుసు మీకు, ICC CEO ఎవరో తెలుసు మీకు, ఇద్దరు ఇండియన్సే. విల్ గెట్ టు దట్, వై దట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఒక ఇంటర్నల్ డిస్కషన్ పెట్టినారంట. అంటే ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, రైట్. మొషీర్ నఖ్వీ, రమీజ్ రాజా అండ్ నజ్మన్ సేతి అని ఇంతకు ముందర వాళ్ళిద్దరూ కూడా PCBకి చైర్మన్ గా పనిచేశారు. వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, మనం ఇప్పుడు ఆడాలా వద్దా, మనం పుల్అవుట్ చేయాలా వద్దా, ప్రపంచానికి మేము పుల్అవుట్ చేసేస్తాం, పైక్రాఫ్ట్ తీయకపోతే పుల్అవుట్ చేసేస్తాం, తను మ్యాచ్ రిఫరీగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఒక శపథం చేసి పుల్ ఆఫ్ చేయకుండా మళ్ళీ స్టేడియంకి వచ్చారు. స్టేడియంకి వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఆ పైక్రాఫ్ట్ వచ్చి మాకు సారీ చెప్పాడు, సల్మాన్ గారు పర్సనల్ గా సారీ చెప్పాడు, అందుకని మేము విరమించుకున్నాం అన్నారు. మీకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మానసిక పరిస్థితి బాలా, ఓకే, థ్రెట్ ఇచ్చారు. థ్రెట్ ఎవరు ఇవ్వాలి, దాన్ని నిజంగా మాటలని యాక్షన్లో మలిచే వాళ్ళు థ్రెట్ ఇస్తే ఒక అర్థం పర్థం. అలాంటిది కాకుండా థ్రెట్ ఇచ్చి హోటల్ నుంచి స్టార్ట్ అవ్వకుండా రచ్చరచ్చ చేసినట్టుగా ఫీలింగ్ ఇచ్చి మళ్ళీ వచ్చి మ్యాచ్ ఆడి 7కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 7:30కి స్టార్ట్ అయ్యి గెలిచారు సరే, కానీ పరువు కాస్త పోయిందిగా అన్నట్టుగా అనిపిస్తోంది. బికాస్ పైక్రాఫ్ట్ మ్యాచ్ రెఫరీగా ఉన్నాడు, తను సారీ చెప్పాడు కదా మనకు తెలియదు. ICC ఎల్లవయ్యా బాగా చెప్పావులే అన్నారు. రిపోర్ట్స్ ఏంటంటే, మీరు కనుక పుల్అవుట్ చేస్తే మీకు మామూలుగా ఉండదని చెప్పి ఒక వార్నింగ్ వెళ్ళిందని,
తర్వాత పైక్రాఫ్ట్ తీసేయాలంటే సంజయ్ గుప్తా బికమ్ ది ఐసీసీస్ మెయిన్ పర్సన్, తను కూడా అడ్డుకున్నాడని, పైక్రాఫ్ట్ తీరానికి వీల్లేదని చెప్పేసి ఇలా డిప్లొమాటిక్ గా తొక్కి పారేస్తారు పాకిస్తాన్ని. ఒక విధంగా చూస్తే అది పాకిస్తాన్ కాకుండా ఇంకేదో దేశం అయితే అరే రే అనాలి అనిపించచ్చేమో, కానీ ఇక్కడ పాకిస్తాన్ కాబట్టి మంచిగా అయింది అని అందరూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి. సరే, ఇలా వాళ్ళు చచ్చి చెడి మొత్తానికి సూపర్ ఫోర్కి వచ్చారు, కానీ మళ్ళీ వాళ్ళు ఇండియాతో సూపర్ ఫోర్లో ఆడాలి. ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ షేక్ హ్యాండ్ ఉండదు, మళ్ళీ హర్ట్ అవుతారా, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారా, మళ్ళీ మ్యాచ్ రెఫరీ మీద నింద వేస్తారా, ఇది కంటిన్యూ అవుతుందా? ఇండియా ఆబ్వియస్లీ ఆ మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వనప్పుడు ఈ మ్యాచ్లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వరు, వీళ్ళు ఫైనల్కి వచ్చినా షేక్ హ్యాండ్ ఇవ్వరు, ఇది నడిచేదే. చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిన తర్వాత. ఇండియా మ్యాచ్ ఆడాలి, గ్రౌండ్ పైన ఓడిస్తేనే కదా మన ప్రతాపం తెలిసేది, అప్పుడే కదా వాళ్ళకి వాళ్ళ స్థానం చూపించేది అన్నారు. అరే జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దిస్ థాట్ ప్రాసెస్. ఎందుకంటున్నా అంటే T20 అన్న ఫార్మాట్లో ఏ టీం అయినా ఎవరినైనా ఓడించవచ్చు. ఆస్ట్రేలియాని జింబాబ్వేనే ఓడించారు, ఇండియా చాలా టీమ్స్తో ఓడిపోయారు, పాకిస్తాన్ కూడా ఇండియా చాలా సందర్భాల్లో ఓడించారు. టీం ఇప్పుడు అంత గొప్పగా లేకపోయినా కూడా రేపు ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున హైపోథెటికల్ గా ఇండియా బ్యాటర్స్ అందరూ ఫ్లాప్ అయినా, పాకిస్తాన్ సడన్ గా ఒకరెవరో చాలా బాగా ఆడినా పాకిస్తాన్ గెలిచిందంటే హైపోథెటికలీ ఇఫ్ దే విన్, డస్ దట్ మేక్ దెమ్ ఎ బెటర్ నేషన్, సుపీరియర్ నేషన్ దెన్ ఇండియా? కాదు కదా. సో స్పోర్టింగ్ ఈవెంట్లో, ఒక స్పోర్ట్లో పాకిస్తాన్ని ఓడించేసి ఇది అన్ని రంగాల్లో మీ సుపీరియరు, మీ తోపు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళి దానికి రివర్స్ జరిగితే హర్ట్ అయ్యారనుకో బాగుండదు. సో జస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. దీన్ని ఒక క్రికెట్ మ్యాచ్ లాగానే చూడగలిగితే చూడండి. ఎలాగో క్రికెట్ మ్యాచ్ కి అదనపుగా ఎక్స్ట్రాగా చాలా ఎలిమెంట్ నడుస్తున్నాయి. పాలిటిక్స్ ఏనండి, పేట్రియాటిజం ఏనండి, ఎలా దానికి ఏ పేరిచ్చినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ గ్లాసెస్ తో చూసినా కూడా there's more to this match than it just being a normal proper cricket match between India and Pakistan. So అనవసరంగా దీనికి ఎక్స్ట్రా ప్రైడ్ అసోసియేట్ చేసి గెలిస్తేనే సుపీరియర్ నేషన్ అని, పొరపాటున ఓడిపోతే దానికి తెగ కుంగిపోయి బాధపడిపోయి వాళ్ళేదో పాకిస్తాన్ తోపు నేషన్ అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోవాకండి. చెప్పొచ్చు అది. హోప్ యూ లిసన్ టు దిస్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఓకే, అర్థమై ఉంటే కమెంట్లో చెప్పండి. లేదు మేము ఎలా గెలుస్తామే, ఐ హోప్ ఇండియా విన్స్, అది విషయం. హోప్ఫుల్లీ సూపర్ ఫోర్స్లోనే మ్యాచెస్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఈ గ్రూప్లో పాకిస్తాన్ కూడా చాలా ఈజీగా ఓడించారు. ఒమాన్తో మ్యాచ్ ఉంది, అది నిజంగా చూడాలన్న ఫీలింగ్ కూడా కలగట్లేదు, బికాజ్ ఇట్ విల్ బి వన్ సైడెడ్ కాంటెస్ట్ వన్స్ అగైన్. ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తే దే మైట్ గెట్ సమ్ టైమ్ ఇన్ ద మిడిల్ ఇస్ ఆల్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్. సయ్యద్ ముస్తాక్ అలీలో ఇంకా మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తాయేమో. అలాంటిది ఇప్పటిదాకా గ్రూప్ స్టేజ్ అయితే చాలా సప్పగా వెళ్ళాయి మ్యాచ్లు. హోప్ఫుల్లీ సూపర్ ఫోర్స్లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ కొంచెం గట్టి పోటీ ఏమన్నా ఇస్తే మ్యాచ్లు కాస్త ఇంట్రెస్టింగ్గా వెళ్తే చూడడానికి కొంచెం ఆసక్తికరంగా ఉండొచ్చు ఏషియా కప్. ఇప్పటి నుంచన్నా అసలు టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందేమో. వీ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ మిగతా టీమ్స్ కూడా ఇలాంటి టోర్నమెంట్స్లో ఆడే అవకాశాలు రావాలి, అప్పుడే వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారని. బట్ స్టాండర్డ్, ద డిఫరెన్స్ ఇస్ టూ హ్యూజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో లెట్స్ హోప్ అండ్ ప్రే దట్, ఫింగర్స్ క్రాస్డ్, సూపర్ ఫోర్ స్టేజ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, మ్యాచ్ చూడడానికి ఆసక్తికరంగా ఉండాలని. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మ్యాచెస్. పాకిస్తాన్ మ్యాచ్ చూడను, ముందుగానే చెప్పినట్టుగా. దాట్స్ మై పర్సనల్ టేక్. ఎందుకు ఆడుతున్నారో ఐ అగ్రీ విత్ వై దే ప్లేయింగ్ విత్ పాకిస్తాన్. మల్టీలాటరల్ ఈవెంట్స్లో ఆడాలి. ఇప్పుడు ఇక్కడ ఆడకపోతే వరల్డ్ కప్లో కూడా ఆడకుండా ఉండాలి, ఒలింపిక్స్ అనే స్టేజ్లో కూడా ఆడకుండా ఉండాలి, ప్రతి మల్టీలాటరల్ ఈవెంట్లో కూడా ఆడకుండా ఉండాలి, విచ్ ఇస్ నాట్ ప్రాక్టికలీ ఫీజిబుల్, పాసిబుల్. ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. సో ఆడడం కరెక్ట్, బట్ పర్సనలీ ఐ డోంట్ వాంట్ టు వాచ్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. మిగతా మ్యాచ్లు చూసే ప్రయత్నం చేస్తాను ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ అబౌట్ ది ఏషియా కప్. ఇదిలా ఉండగా ఇండియా ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ తో ఒక ఓడిఐ సిరీస్ ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ గెలిచారు. దే మేడ్ సమ్ చేంజెస్. జెమిమా రాడ్రిగ్స్ షీ వాజ్ నాట్ ఫిట్, వైరల్ ఫీవర్ అట, అందుకని తనని రెస్ట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ ట్రై సిరీస్ లో ఏ మ్యాచ్ ఆడతానో, వరల్డ్ కప్ హోప్ఫుల్లీ ఫిట్ అయిపోతాను. బట్ రెండో మ్యాచ్ కి ఏంటంటే 2 మార్పులు చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో క్రాంతి గౌడ వాజ్ ది ఓన్లీ సీమ్ బౌలింగ్ ఆప్షన్ విత్ అందరు స్పిన్నర్సే. ఈ రెండో మ్యాచ్ కి ఏం చేశారంటే రేణుకా సింగ్ ఠాకూర్ ని అండ్ అరుంధతి రెడ్డిని కూడా తీసుకొచ్చారు స్క్వాడ్ లోకి. బట్ రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసినప్పుడు అండర్ 100 km/h వేస్తూ ఉండింది, విచ్ యూజువల్లీ తను ఎక్కువ వేగంగా వేయదు, బాల్ ని మూవ్ చేస్తుంది, ఇది మరీ నెమ్మదిగా వేసినట్టుగా అనిపించింది. ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తాను తను, బట్ ఇట్ షుడెంట్ లుక్ లైక్ 100%. హోప్ఫుల్లీ షీస్ బిల్డింగ్ అప్ హర్ మ్యాచ్ ఫిట్నెస్ అని అనుకోవాలి. కమ్ వరల్డ్ కప్ తను బాగా బౌలింగ్ చేయాలని ఆశిద్దాం. ఒక 105 to 110 km/h వేగంతో వేస్తూ బాల్ ని స్వింగ్ చేస్తే షీ కుడ్ బి హెల్ప్ఫుల్ టు ద టీమ్. అండర్ 100 km/h అంటే చాలా ఈజీ అయిపోతుంది ఆడడం. దట్స్ ది ఓన్లీ వరీ ఐ హ్యావ్. బియాండ్ దిస్ బ్యాటింగ్ బాగా చేశారు. మరోసారి ప్రతికా రావాలి, మంచి పార్ట్నర్షిప్, 17 run పార్ట్నర్షిప్ విత్ స్మృతి మందన. స్మృతి 1200 స్కోర్ చేసింది ఓడిఐ ఫార్మాట్ లో. షీ బిన్ సూపర్ కన్సిస్టెంట్.
తర్వాత హర్లిన్ దియోల్ చిన్న క్యామియో ఆడడం చూసాం, దీప్తి శర్మ మంచి చిన్న ఒక ఆడడం చూసాం, రిచా ఘోష్ ఒక చిన్న క్యామియో చూసాం, స్నేహ రాణా చిన్న ఒక క్యామియో చూసాం, వికెట్స్ కూడా తీసుకుంటాను, దీప్తి కూడా కొన్ని వికెట్స్ తీసుకుంది, 2-3 క్యాచ్లు డ్రాప్ చేశారు. మళ్ళీ ఇది వరల్డ్ కప్ ప్రారంభం కంటే ముందర క్యాచెస్ డ్రాప్ చేయడం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారో దాన్ని ఫోకస్ చేయాలి. బికాస్ కమ్ టు వరల్డ్ కప్ ఫీల్డింగ్ హ్యాస్ టు బి ఆన్ పాయింట్, లేకపోతే ప్రాబ్లమ్ గా మారచ్చు. అరుంధతి రెడ్డి 3 క్యాచ్లు పట్టింది, చాలా మంచి క్యాచెస్ పట్టింతాను. హోప్ఫుల్లీ మిగతా అందరూ కూడా తన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సిరీస్ రైట్ నౌ ఇస్ టైడ్ అట్ 1-1. హోప్ఫుల్లీ థర్డ్ మ్యాచ్ లో కూడా గెలిచి, ఐ థింక్ థర్డ్ మ్యాచ్ ఇస్ అట్ ఢిల్లీ, మొదటి 2 చండీగఢ్లో, 3వ మ్యాచ్ ఢిల్లీ అనుకుంటా. అది అక్కడ కూడా గెలిస్తే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వెళ్ళొచ్చు. ఓడిపోయినా కూడా ఇట్స్ అబౌట్ హౌ యూ కంపీట్, హౌ యూ ప్లే, ఎలాంటి కాంబినేషన్ ట్రై చేస్తారో దాని మీద ఫోకస్ ఉంటుంది. దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యాజ్ ఫార్ యాజ్ దట్ గేమ్ ఇస్ కన్సర్న్. బట్ ఎస్, బాగానే ఆడుతున్నారు, ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియా ఉంది, బౌలింగ్ లో కాస్త పేస్ పెంచాల్సిన అవసరం ఉంది, బ్యాటింగ్ బాగానే చేస్తున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ నుంచి ఇంకొన్ని రన్స్ కావాలి. ఎవ్రీబడి నీడ్స్ టు కమ్ ఇన్ టు ఫార్మ్. దట్స్ వాట్ వి వుడ్ హోప్ ఫర్. ఆ టాప్ 2 మీద ఓపెనర్స్ పైన ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారా అన్నొక క్వశ్చన్ మార్క్. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళిద్దరు రన్ స్కోర్ చేయకపోతే కూడా ఈ 280, 290 స్కోర్ చేస్తారు లేదా అనేది ఒకటి చూసుకోవాలన్నమాట. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐఎమ్ వరీడ్ అబౌట్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్. ఇంతే మాట్లాడదాం అనుకున్నాను. ఇన్ వాంట్ టు కీప్ ఇట్ టు లాట్ ఆఫ్ అదర్ టాపిక్స్. కబడ్డీ ఇక్కడ టచ్ చేయట్లేదు బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ కబడ్డీ చేస్తే వేరే వీడియో చేసుకుంటున్నారు. లేదు, కలిపే చేస్తాను. బట్ తెలుగు టైటన్స్ మ్యాచ్ మీరు చూస్తుంది 19th అయితే కనుక ఆ రోజు మ్యాచ్ ఉంది. దానికి సంబంధించిన రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తా. హోప్ఫుల్లీ టైటన్స్ విన్, బికాస్ 3 వరుసగా ఓడిపోయి ఉన్నారు. గెలవకపోతే ఆ పాయింట్స్ టేబుల్ లో జైపూర్ లెగ్ లో స్టార్ట్ చేసి 4th స్పాట్ లో ఉన్నారు. ఇప్పుడు నెమ్మదిగా 8th కి వచ్చారు. ఇంకా ఓడిపోతుంటే 8th నుంచి కూడా కిందకి వెళ్ళిపోతారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. దే షుడ్ స్టార్ట్ విన్నింగ్. దానికి చాలా కలిసి రావాలి. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ ద గేమ్ అగైన్స్ తమిళ తలైవాస్. స్పీక్ అబౌట్ దట్ దేర్. లైక్ ద వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్. పాకిస్తాన్ గురించి వాళ్ళ స్టేట్మెంట్స్, వాళ్ళ రియాక్షన్, దాని గురించి మీరు ఏమనుకున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ want to subscribe to some dates, consider doing that. మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.